గుడ్ మార్నింగ్. చాలా మంది పేరెంట్స్ అడుగుతూ ఉంటారు, మేడం మా పాప పుట్టినప్పుడు పింక్గా ఉన్నింది, తెల్లగా ఉన్నింది, కానీ ఒక 6 months ఏజ్ వచ్చినప్పటి నుంచి డార్క్ అయిపోతూ ఉంది, ఏమన్నా సోప్ ఉంటే ప్రిస్క్రైబ్ చేస్తారా తెల్లగా రావడానికి అని అడుగుతారు. అసలు సోప్ ఎంతవరకు వర్క్ అవుతుంది, అసలు పిల్లలకి ఎలాంటి సోప్స్ కావాలి అనేది ఇప్పుడు చూద్దాం. యూజువల్గా పిల్లలు డార్క్ అవ్వడానికి 3 reasons ఉంటాయి. ఒకటి, ఒక 6 months ఏజ్ తర్వాత నుంచి వాళ్ళ మెలనిన్ ప్రొడక్షన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అలాగే జెనెటిక్ ఫ్యాక్టర్స్, అంటే వాళ్ళ పేరెంట్స్ ఏ కలర్లో ఉన్నారు అనే దాన్ని బట్టి కూడా వాళ్ళు కలర్ అనేది చేంజ్ అవుతూ వస్తారు. దాంతోపాటు ఇంకొకటి సన్ ఎక్స్పోజర్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది ఏజ్ వచ్చే కొద్ది. సో ఎక్స్పోజ్డ్ పార్ట్స్ అనేవి డార్క్ అవుతూ వస్తాయి. అంతేకాని వాళ్ళు నల్లగా అయిపోయారని, పక్కన వాళ్ళు అది రుద్దమన్నారని, లేదంటే ఆ సోప్స్ బాగుంటాయని ఏది పడితే ఆ సోప్స్ యూజ్ చేయకూడదండి పిల్లల్లో. అండ్ మెయిన్ మ్యాజిక్ లాగా ఏ సోపు వాళ్ళని కలర్ మార్చదు. మెయిన్ పిల్లలకి మనం ఎటువంటి సోప్స్ యూజ్ చేయాలి అంటే మైల్డ్ సోప్స్, అంటే వాళ్ళ స్కిన్ pHకి సరిపడే సోప్స్ యూజ్ చేయాలి. అలాగే డైలీ వాళ్ళ స్కిన్ని మాయిశ్చరైజర్తో మాయిష్ చేయాలి. సో వాళ్ళ దగ్గర మనం ఒక 10 years వరకు కలర్ కాంప్లెక్షన్ గురించి మనం మాట్లాడకూడదు. ఓకే, థ్యాంక్ యూ.